హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. కొన్ని శబ్దాలు మనం వినకూడనివి, అవి మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న పట్టణంలో వికాస్ అనే యువకుడు ఉండేవాడు. అతను పాత వస్తువులు కొనడం, వాటిని సరిచేసి అమ్మడం చేసేవాడు. ఒకరోజు పాత వస్తువుల మార్కెట్లో తిరుగుతూ ఉంటే అతనికి ఒక విచిత్రమైన పాత రేడియో కనిపించింది. ఆ రేడియో చాలా పాతది. పైభాగంలో దుమ్ము పట్టి ఉంది. ముందు భాగంలో ఒక చిన్న స్టిక్కర్ ఉంది. మిడ్నైట్ స్టేషన్ 98.7 FM. వికాస్ ఆసక్తిగా అడిగాడు, ఇది ఎంత? ఆ వృద్ధుడు అతన్ని కొంచెం విచిత్రంగా చూసి ఇలా అన్నాడు, దాన్ని కొనకు, అది పనిచేయదు. కానీ వికాస్ నవ్వి కొద్దిపాటి డబ్బు ఇచ్చి రేడియో కొనుక్కొచ్చాడు. మొదటి రోజు రాత్రి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి రేడియో ఆన్ చేశాడు. మొదట స్టాటిక్ శబ్దం మాత్రమే వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఒక స్వరం వినిపించింది. ఇవి అర్ధరాత్రి వార్తలు. వికాస్ ఆశ్చర్యపోయాడు. స్వరం నెమ్మదిగా చెప్పింది, రేపు ఉదయం 8:30 పట్టణం బస్టాండ్ దగ్గర ఒక చిన్న ప్రమాదం జరుగుతుంది. వికాస్ నవ్వుకున్నాడు. పాత రికార్డింగ్ అయి ఉంటుందనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వికాస్ టీ తాగడానికి బయటికి వెళ్ళాడు. బస్టాండ్ దగ్గర జనాలు గుమిగూడి ఉన్నారు. అతను దగ్గరికి వెళ్ళి చూశాడు. ఒక ఆటో బైక్ ప్రమాదం జరిగింది. సమయం చూశాడు. 8:30. వికాస్ గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. మరుసటి రోజు రాత్రి. ఆ రాత్రి అతను మళ్ళీ రేడియో ఆన్ చేశాడు. మళ్ళీ అదే స్వరం వినిపించింది. ఇవి అర్ధరాత్రి వార్తలు. రేపు మధ్యాహ్నం 1 పాత వంతెన దగ్గర ఒక చెట్టు పడిపోతుంది. వికాస్ ఈసారి ఆ వార్తను నమ్మలేదు. కానీ మరుసటి రోజు నిజంగానే ఆ చెట్టు పడిపోయింది. అప్పటికి అతనికి రేడియోపై భయం మొదలయ్యింది. మరుసటి రోజు రాత్రి. ఆ రాత్రి వికాస్ రేడియో ఆన్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ అర్ధరాత్రి 12 రేడియో స్వయంగా ఆన్ అయింది. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఇవి అర్ధరాత్రి వార్తలు. ఈసారి స్వరం కాస్త నెమ్మదిగా, భయంకరంగా ఉంది. రేపు రాత్రి వికాస్ అనే వ్యక్తి ఒక ప్రమాదంలో చనిపోతాడు. వికాస్ పూర్తిగా షాక్ అయ్యాడు. ఇది అసలు ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అతను వెంటనే రేడియో యాంటీనాను పీకేశాడు. మరుసటి రోజు. ఆ రోజు మొత్తం వికాస్ ఇంట్లోనే ఉన్నాడు. బయటకు వెళ్ళలేదు. అలా ఉంటే ప్రమాదం జరగదు అనుకున్నాడు. రాత్రి 9:45. అతను కాస్త రిలాక్స్ అయ్యాడు. అప్పుడే టేబుల్ మీద ఉన్న రేడియో మళ్ళీ స్వయంగా ఆన్ అయింది. ఆ స్వరం నవ్వుతూ ఇలా చెప్పింది, అర్ధరాత్రి వార్తలు ఎప్పుడూ తప్పవవు. వికాస్ భయంతో రేడియోను నేల మీద కొట్టేశాడు. రేడియో పగిలిపోయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. అదే రాత్రి కొద్ది నిమిషాల తర్వాత అతనికి ఒక శబ్దం వినిపించింది. పగిలిపోయిన రేడియో నుంచి మళ్ళీ స్వరం వచ్చింది. ఇవి అర్ధరాత్రి వార్తలు. వికాస్ గుండె గట్టిగా కొట్టుకుంది. స్వరం మళ్ళీ చెప్పింది, ప్రమాదం సమయం మార్చబడింది. ఇప్పుడు వికాస్ 10 గంటలకు కాదు, ఇప్పుడే చనిపోతాడు. అప్పుడే ఇంటి లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. చీకటిలో రేడియోలో నుంచి ఒక నవ్వు వినిపించింది. వికాస్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. గదిలో ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనిషి నెమ్మదిగా అన్నాడు, ఈ వార్తలు ఇప్పుడు నేను చదువుతున్నాను, రేపటి నుండి నువ్వు చదువుతావు. మరుసటి రోజు పోలీసులు వికాస్ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు. కానీ టేబుల్ మీద ఒక పాత రేడియో ఉంది. అది స్వయంగా ఆన్ అయింది. అందులో వికాస్ గొంతు వినిపిస్తోంది. ఇవి అర్ధరాత్రి వార్తలు.